హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఎస్ఎస్సీ జీడీకి సంబంధించిన ఇంగ్లీష్ ప్రీవియస్ పేపర్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కొన్ని పేపర్స్ అనేవి డిస్కస్ చేసాం. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. అండ్ ఈ రోజు సెషన్లో మనం డిస్కస్ చేస్తున్న పేపర్ 21/02/2024 షిఫ్ట్ 3 పేపర్ని డిస్కస్ చేస్తున్నాం. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అన్నది చూద్దాం. ఫైండ్ ది పార్ట్ ఆఫ్ ది గివెన్ సెంటెన్స్ దట్ హ్యాస్ అన్ ఎర్రర్ ఇన్ ఇట్. ఇఫ్ దర్ ఈస్ నో ఎర్రర్, చూస్ నో ఎర్రర్. సో ఇచ్చిన క్వశ్చన్లో విచ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ హ్యాస్ అన్ ఎర్రర్ అని అడుగుతాడు. సో ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ ఏంటి అన్నది చూద్దాం. మెనీ పీపుల్ ఫియర్ హౌ దే విల్ మేనేజ్ ఇఫ్ ద వైరస్ విల్ షో అప్ ఆన్ ఇన్ టౌన్. ఓకే, ఫస్ట్ అసలు సెంటెన్స్ ని ఎలా డివైడ్ చేశాడు అన్నది చూద్దాం. మెనీ పీపుల్ ఫియర్ హౌ దగ్గరికి ఒక పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ అండ్ దే విల్ మేనేజ్ ఇఫ్ ద అండ్ ఆఫ్టర్ దట్ వైరస్ విల్ షో అప్ ఆన్ ఇన్ టౌన్. ఓకే, సో రిమైనింగ్ అంటే 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. సో ఒక్కొక్క పార్ట్ లో ఎక్కడ మిస్టేక్ ఉందన్నో చూద్దాం. మెనీ పీపుల్ ఫియర్ హౌ దే విల్ మేనేజ్ ఇఫ్ ద వైరస్ విల్ షో అప్ ఆన్ ఇన్ టౌన్. సో ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ మీనింగ్ చూడండి. ఒకవేళ వైరస్ అనేది టౌన్ లోకి వస్తే పీపుల్ దాన్ని ఎలా మేనేజ్ చేయాలని భయపడుతున్నారు. ఓకేనా, సో అంటే దేని గురించి చెప్తున్నారు? ఫ్యూచర్ ఒక యాక్షన్ గురించి చెప్తున్నాడు. సో ఆ సెంటెన్స్ కూడా ఎలా ఇచ్చారు అంటే కండిషనల్ క్లాస్. ఎలా ఇచ్చారు? కండిషనల్ క్లాస్. సో చూడండి, సో ఇచ్చిన సెంటెన్స్ లో మెనీ పీపుల్ ఫియర్ హౌ దే విల్ మేనేజ్ ఇఫ్ ద వైరస్ విల్ షో అప్ ఆన్ ఇన్ టౌన్. ఓకేనా, ఎప్పుడైనా కండిషనల్ క్లాస్ చెప్తున్నప్పుడు అది కూడా ఇఫ్ క్లాస్ ఎప్పుడైతే చెప్తారో అప్పుడు ఇఫ్ క్లాస్ తో ఎప్పుడు విల్ అనేది ఫాలో అవదు. ఏం ఫాలో అవదు? విల్ అనేది ఫాలో అవదు. ఓకేనా, ఒక పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ అనేది ఫ్యూచర్ టెన్స్ లో చెప్తాం అండ్ ఇఫ్ క్లాస్ తో ఏదైతే సెంటెన్స్ స్టార్ట్ అయిందో అదేనేది ప్రెసెంట్ టెన్స్ తో చెప్తాం. ఓకేనా, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో మనం చెప్పాలన్నమాట అది. ఓకే, సో అంటే విల్ ఫామ్ అనేది రాకూడదు. సో చూడండి, ఇక్కడ విత్ తో స్టార్ట్ అయిన సెంటెన్స్ ఏది? ఇఫ్ ద వైరస్ విల్ షో అప్ ఆన్ ఇన్ టౌన్ అని. ఓకేనా, సో ఈ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ లో మనం ఏం యూటిలైజ్ చేశారు? విల్. కానీ ఇక్కడ విల్ అనేది రాకూడదు. సో విచ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ హ్యాస్ ఎర్రర్ అంటే వైరస్ విల్ షో అప్ ఆన్ ఇన్ టౌన్. విచ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ అంటే ఏంటి? లాస్ట్ వన్. ఓకే, ఏ ఆప్షన్ లో ఇచ్చారంటే ఆప్షన్ 1. వైరస్ విల్ షో అప్ ఆన్ ఇన్ టౌన్ కాదు, అక్కడ ఏం రావాలి అంటే వైరస్ షోస్ అప్ ఇన్ టౌన్. వైరస్ షోస్ అప్ ఇన్ టౌన్ అనేది రావాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా కండిషనల్ క్లాజెస్ అది కూడా ఇఫ్ క్లాస్ తో ఏదైనా సెంటెన్స్ స్టార్ట్ అవుతే ఇఫ్ క్లాస్ తో స్టార్ట్ అయిన సెంటెన్స్ కి ఎప్పుడు విల్ అనేది యూటిలైజ్ చేయం. ఎప్పుడు ఇఫ్ క్లాస్ తో స్టార్ట్ అయిన సెంటెన్స్ ఎప్పుడు ప్రెసెంట్ టెన్స్ లోనే రాయాలి అండ్ రిమైనింగ్ రిజల్టెంట్ ఏదైతే సెంటెన్స్ ఉందో ఆ పార్ట్ ని మనం ఫ్యూచర్ టెన్స్ లో రాయాలి. ఓకే, సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. డూ యూ నో హౌ టు స్పీక్ జపనీస్? ఓకేనా, సో చూడండి, improve the underlying part of the sentence, choose no improvement as an answer if the sentence is grammatically correct. Okay, సో ఇచ్చిన అండర్లైన్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అన్నాడు. సో మనకు అండర్లైన్ చేసిన పార్ట్ ఏంటి? టు స్పీక్ జపనీస్. ఓకేనా, సో చూడండి, టు స్పీక్ అంటే విచ్ ఈస్ నోన్ యాజ్ టు ఇన్ఫినిటివ్ ఫార్మ్. టు ఇన్ఫినిటివ్ ఫార్మ్ లో ప్రీవియస్ ఇయర్ కూడా చెప్పా, టు ఇన్ఫినిటివ్ ఫార్మ్ ఎప్పుడు వచ్చినా 2 + v1. v1 అంటే ఏంటి? బేస్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ మాత్రమే రావాలి. ఏం రావాలి? బేస్ ఫార్మ్ మాత్రమే రావాలి. ఓకేనా, చూడండి, 2 తర్వాత ఏమొచ్చింది? స్పీక్. స్పీక్ అనేది మనకి ఏంటి? బేస్ ఫార్మే కదా. అండ్ ఆఫ్టర్ దట్ జపనీస్. జపనీస్ అంటే ఏంటి? లాంగ్వేజ్. అంటే ఇచ్చిన మనకి పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గానే ఉంది. ఓకేనా, సో ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. టు స్పీక్ జపాన్. చూడండి, జపాన్ అంటే విచ్ ఈస్ రిఫరింగ్ ద కంట్రీ. ఓకేనా, అసలు ఎక్కడైనా కంట్రీ మాట్లాడతాం మనం, లాంగ్వేజ్ గురించి మెన్షన్ చేయాలి, కంట్రీ నేమ్ కాదు. సో ఆప్షన్ 1 అయితే కాదు. అండ్ ఆఫ్టర్ దట్ టు స్పీక్ జపనీస్. ఇందాకలే చెప్పా, టు ఇన్ఫినిటివ్ ఫార్మ్ ఎక్కడొచ్చినా 2ని ఏం ఫాలో అవ్వాలి? v1 అంటే బేస్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ మాత్రమే ఫాలో అవ్వాలి. ఓకేనా, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? స్పీక్స్ అంటే బేస్ ఫార్మ్ కాదు. సో ఆప్షన్ 2 కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ థర్డ్ ఆప్షన్ టు స్పోక్ జపనీస్. ఓకేనా, స్పోక్ అనేది ఏంటి? పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ ఫర్ స్పీక్. స్పీక్ కి పాస్ట్ ఫార్మ్ ఏంటి అంటే స్పోక్. ఓకేనా, ఏం చెప్పా ఆల్రెడీ? 2 + v1 మాత్రమే రావాలి, పాస్ట్ ఫార్మ్ కూడా కాకూడదు. సో ఆప్షన్ 3 కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ నో ఇంప్రూవ్మెంటా? ఎస్, నో ఇంప్రూవ్మెంట్. ఓకేనా, ఎందుకు నో ఇంప్రూవ్మెంట్? టు స్పీక్ జపనీస్ ఇస్ కరెక్ట్. 2 తర్వాత బేస్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ వచ్చింది అండ్ జపనీస్ అనేది లాంగ్వేజ్ కాబట్టి టు స్పీక్ జపనీస్ అనేది కరెక్ట్. ఓకేనా, సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే ఆప్షన్ 4, నో ఇంప్రూవ్మెంట్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ది ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ది గివెన్ సెంటెన్స్. సో ఇచ్చిన సెంటెన్స్ లో ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ అయిన వర్డ్ ఏంటి అన్నాడు. సో చూద్దాం. ఫస్ట్ డెస్టినీ. ఫస్ట్ ఆప్షన్ లోనే మిస్టేక్ ఉంది. డెస్టినీ స్పెల్లింగ్ ఏంటి? DESTINY. ఓకేనా, అండ్ సెకండ్ కపుల్ కరెక్ట్ గానే ఉంది.
ప్రీవియస్లీ PREVIOUSLY కరెక్ట్ గానే ఉంది. అండ్ డంచియాన్ ఇది కూడా కరెక్ట్ గానే ఉంది. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో విచ్ ఇస్ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 1. ఓకేనా, ఈ ఇక్కడ రాదు, DESTINY మాత్రమే డెస్టినీ స్పెల్లింగ్. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ది సెంటెన్స్ విత్ నో స్పెల్లింగ్ ఎర్రర్స్. ఓకే, సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో విచ్ సెంటెన్స్ హ్యాస్ నో స్పెల్లింగ్ ఎర్రర్స్ అంటే ఏ సెంటెన్స్ లో స్పెల్లింగ్ ఎర్రర్స్ లేకుండా ఉంది అని అడుగుతాడు. సో ఇచ్చిన ప్రతి సెంటెన్స్ చూసుకుంటూ వెళ్దాం. టేకింగ్ ఏ వాక్ ఇన్ నేచర్ కెన్ హెల్ప్ రెడ్యూస్ స్ట్రెస్ లెవెల్స్. సో చూడండి, ఫస్ట్ సెంటెన్స్ లో మొత్తం కరెక్ట్ గా ఉంది. టేకింగ్ ఏ వాక్ నేచర్ కెన్ హెల్ప్ రెడ్యూస్ స్ట్రెస్ లెవెల్స్. ఓకేనా, సో ఈ సెంటెన్స్ కరెక్ట్ గానే ఉంది. రిమైనింగ్ చూద్దాం. టేకింగ్ ఏ వాక్, ఫస్ట్ సెకండ్ సెంటెన్స్ లో ఫస్ట్ నేమే తప్పు ఉంది, టేకింగ్. ఓకేనా, డబల్ కే రాదు, ఓన్లీ సింగిల్ కే. సో ఆప్షన్ 2 కాదు. అండ్ ఆఫ్టర్ దట్ థర్డ్ ఆప్షన్, టేకింగ్ ఏ వాక్ ఇన్ నేచర్ కెన్ హెల్ప్ రెడ్యూస్ స్ట్రెస్ లెవెల్స్. చూడండి, స్ట్రెస్ లెవెల్స్ లో డబుల్ ఎస్ రావాలి, కానీ సింగిల్ ఎస్ మాత్రమే యూటిలైజ్ చేశారు కాబట్టి ఆప్షన్ 3 కూడా కాదు. అండ్ ఆప్షన్ 4, టేకింగ్ ఏ వాక్ ఇన్ నేచర్ కెన్ హెల్ప్ రెడ్యూస్ స్ట్రెస్ లెవెల్స్. ఓకేనా, సో చూడండి ఆప్షన్ 4 లో వాక్. ఓకేనా, WALK రావాలి, WAK మాత్రమే రాశాడు. సో ఆప్షన్ 4 కూడా కాదు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది స్పెల్లింగ్ ఎర్రర్స్ లేకుండా ఉంది అంటే దట్ ఈస్ ఆప్షన్ 1. ఓకే, ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద వర్డ్ దట్ ఈస్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ద గివెన్ వర్డ్. సో ఇచ్చిన వర్డ్ కి ఆపోజిట్ ఉన్న మీనింగ్ వర్డ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఏంటి ఆపోజిట్ వర్డ్? ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన వర్డ్ కి మీనింగ్ ఏంటి అన్నది చూద్దాం. సో అప్లాజ్, అప్లాజ్ అంటే ఏంటి? క్లాప్స్ కొట్టడం. ఓకేనా, అంటే ఎవరినైనా అప్రిషియేట్ చేయడం. ఎప్పుడు క్లాప్స్ కొడతాం? ఎవరినైనా అప్రిషియేట్ చేస్తున్నప్పుడు మనం క్లాప్స్ కొడతాం. ఓకేనా, అప్లాజ్ అంటే ఏంటి? క్లాప్స్ కొట్టడం, ఎవరినైనా అప్రిషియేట్ చేస్తున్నప్పుడు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ మీనింగ్ ఏంటో తెలుసుకొని తర్వాత ఆపోజిట్ వర్డ్ ఏంటి అన్నది చూద్దాం. టాంట్, టాంట్ అంటే మీనింగ్ ఏంటి? టీజింగ్. ఓకేనా, అంటే ఏడిపించడం అనమాట. ఎవరినైనా వాళ్ళ మీద ఫన్ చేయడం, వాళ్ళ మీద జోక్స్ వేసుకొని నవ్వుకోవడం. సో అలా టీచ్ చేస్తూ ఉండేదాన్ని టాంట్ అంటాం. అండ్ సెకండ్ ఆప్షన్ ఈస్ ప్రే. ప్రే అంటే విషింగ్, అంటే గాడ్కి ఏదైతే మనం ప్రేయర్ చేస్తామో, ఓకే, విష్ చేస్తూ ఉంటామో దాన్ని ప్రే అంటాం. అండ్ థర్డ్ ఆప్షన్ ఇంటాలరెంట్. ఇంటాలరెంట్ అంటే నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్, అంటే ఏదైతే దేనైనా యాక్సెప్ట్ చేయకూడదు. ఓకేనా, అంటే భరించలేకపోవడం అలా అనమాట, ఇంటాలరెంట్. అండ్ ఆఫ్టర్ దట్ ప్రైజ్. ప్రైజ్ అంటే విచ్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎప్రిషియేషన్. ఓకే, అంటే ఏదైతే పొగడడం, ఓకేనా, మెచ్చుకోవడం అన్న మీనింగ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ మనకి ఇచ్చిన వర్డ్ ఏంటి? అప్లాజ్ అంటే ఎప్రిషియేట్, అంటే క్లాప్స్ కొట్టడం. దానికి ఆపోజిట్ అడిగాడు. ఓకేనా, సో చూడండి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ఎప్రిషియేషన్, అంటే సేమ్ మీనింగ్ అవుతుంది, ఆపోజిట్ అయితే కాదు. సో ఆప్షన్ 4 కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ ఇంటాలరెంట్, భరించలేకపోవడానికి ఎప్రిషియేషన్కి అసలు సంబంధం లేదు. సో ఆపోజిట్ వర్డ్ ఇది కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ విష్, దేవుడికి ప్రార్థించడానికి అండ్ క్లాప్స్ కొట్టడానికి కూడా ఆపోజిట్ కాదు. సో ఆప్షన్ 2 కూడా కాదు. ఇది చూడండి, ఎవరైతే మంచి పని చేస్తే వాళ్ళని మనం అప్రిషియేట్ చేస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ ఒకరిని అప్రిషియేట్ చేయడం అండ్ ఇంకొకరిని ఏడిపించడం. ఓకే, ఆపోజిట్. ఒకళ్ళేమో పొగుడుతూ ఉన్నారు, టీజింగ్ అంటే ఏంటి? ఇంకొకరిని ఏడిపించడం. కాబట్టి ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే ఆప్షన్ 1 టాంట్. అప్లాస్ కి ఏంటి ఆపోజిట్ వర్డ్? ఆప్షన్ 1 టాంట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో ఇచ్చిన బ్లాంక్ లో సూటబుల్ అయ్యే వర్డ్ ఏంటి అంటున్నాడు. ఓకేనా, ఫస్ట్ ఇచ్చిన బ్లాంక్ చూద్దాం. The instructions dash I just could not follow them. ఓకేనా, సో చూడండి చాలా ఈజీ. ఫస్ట్ ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటి? ఇన్స్ట్రక్షన్స్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్లూరల్ ఫామ్. ఆఫ్టర్ దట్ ఇచ్చిన సెంటెన్స్ అనేది ఏ టెన్స్ లో ఉన్నది చూసుకోండి. ఎప్పుడు చెప్తాను, కుడ్ అనే ఎక్కడ వచ్చినా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద పాస్ట్ టెన్స్, ఒక్క పాసిబిలిటీలో తప్ప. ఓకేనా, పాసిబిలిటీలో కుడ్ అనేది ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ కి వస్తుంది, కానీ రిమైనింగ్ ఎక్కడ వచ్చిన కుడ్ ఈస్ రిలేటెడ్ టు విచ్ టెన్స్? పాస్ట్ టెన్స్. సో పాస్ట్ టెన్స్ లో ఇచ్చాడు అండ్ ప్లూరల్ ఇచ్చాడు, అంటే మనకి మిడిల్ లో ఏం కావాలి? ఏదైతే పాస్ట్ ఫామ్ లో ఉన్న ప్లూరల్ వర్బ్ అనేది కావాలి. ఓకేనా, సో పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ ది సెంటెన్స్, స్ట్రక్చర్ ఆఫ్ ది సెంటెన్స్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V3 ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. ఓకేనా, సో ఇచ్చిన సెంటెన్స్ లో చూడండి, ఫస్ట్ వాజ్. వాజ్ అనేది ఏంటి? సింగులర్ కి యూటిలైజ్ చేస్తాం, కానీ మనకి ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటి? ప్లూరల్ సబ్జెక్ట్. ఓకేనా, సో ఫస్ట్ ఆప్షన్ కాదు. అండ్ ఆఫ్టర్ దట్ ఈజ్. ఓకేనా, చూడండి ఈజ్ కానీ ఆర్ కానీ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ప్రెసెంట్ ఫార్మ్స్. ఓకేనా, కానీ మనకి ఇచ్చిన సెంటెన్స్ ఏంటి? పాస్ట్ ఫామ్, కాబట్టి ఆప్షన్ 2 కాదు, ఆప్షన్ 4 కూడా కాదు. ఇంకా రిమైనింగ్ ఏ ఆప్షన్ ఉందంటే ఆప్షన్
3 ఓకేనా. సో చూడండి వర్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద పాస్ట్ ఫామ్ ఓకే ఒబే చేసింది. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ ప్లూరల్ వర్బ్ ఇచ్చాడు కాబట్టి ప్లూరల్ వర్బే ఉంది. అండ్ కాంప్లికేటెడ్ విచ్ ఇస్ ద V3 ఫామ్ కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వర్ కాంప్లికేటెడ్, the instructions were complicated, I just could not follow them. Okay, option 3 is the correct answer. Let's see next question. ఓకే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ డేట్స్ వస్తున్నాయి కాబట్టి ఎస్ఎస్సి జీడీ కోసం ఒక న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేసాం. ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్ అని ఆల్రెడీ జనవరి 2 నుంచి ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ బ్యాచ్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తాము అంటే రివిజన్ క్లాసెస్, ఎగ్జామ్ అయ్యేంత వరకు 30 డేస్ రివిజన్ క్లాసెస్ అనేది జరగడం జరుగుతుంది. అండ్ స్టడీ అవర్స్ కూడా పెడతాము 7 AM నుంచి 11 PM వరకు. అండ్ డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ ఎగ్జామ్స్కి సంబంధించిన డౌట్ సెషన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ స్మార్ట్ ట్రిక్స్ టు సక్సెస్ ఓకే ఎంత ఈజీగా బిట్ని సాల్వ్ చేయాలి ఏంటి అన్న స్మార్ట్ ట్రిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ స్పెషల్ అటెన్షన్ ఆన్ ఎవ్రీ స్టూడెంట్, ప్రతి స్టూడెంట్ మీద స్పెషల్ అటెన్షన్ తీసుకొని వాళ్ళు ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నారు, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రతిదీ వాళ్ళు గైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ షెడ్యూల్ స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పాను కదా. జనవరి 2న జరిగిన షెడ్యూల్ ఏంటి అంటే మ్యాథ్స్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్ అండ్ ఇంగ్లీష్ అండ్ ఆర్టికల్స్ గురించి రివిజన్ చేసి దాని గురించి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ జనవరి 3ని కూడా సేమ్ అర్థమెటిక్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్ అండ్ రీజనింగ్, కోడింగ్ అండ్ డీకోడింగ్ మీద ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఇఫ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే, ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవి మీరు జాయిన్ అవ్వచ్చు. Let's see next question. Find the part of the given sentence that has an error in it. If there is no error, choose no error. So ఇచ్చిన part of the sentence లో which part of the sentence has error అన్నాడు. సో ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ చూద్దాం. Neither of the teachers is participating on this event. సో ఫస్ట్ ఎలా డివైడ్ చేశాడు సెంటెన్స్ ని? Neither of the and teachers is participating on this event. సో చూడండి neither of the teachers is participating on this event is incorrect. ఓకేనా. చూడండి ఆన్ దిస్ ఈవెంట్ అంటే ఏంటంటే ఈవెంట్ పైన మీనింగ్ వస్తుంది. ఎవరైనా ఈవెంట్ పైన పార్టిసిపేట్ చేయకుండా ఉంటారా? ఓకే ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయకుండా ఉండాలి అని అనాలి. అప్పుడు ఏం రావాలి? ఇన్ దిస్ ఈవెంట్ అంటే ఈ ఈవెంట్ లో ఏ టీచరు పార్టిసిపేట్ చేయట్లేదు. ఓకే సో విచ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ హ్యాస్ ఎర్రర్ అంటే ఆప్షన్ 2 ఆన్ దిస్ ఈవెంట్ కాదు ఇన్ దిస్ ఈవెంట్ అనేది రావాలి. ఓకే ఆన్ అంటే పైన, ఇన్ అంటే ఓకే ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయట్లేదు. సో ఆప్షన్ 2 ఇస్ ద ఎర్రర్ ఆఫ్ ది సెంటెన్స్. Let's see next question. Choose the idiom or phrase that can substitute the highlighted group of words meaningfully. సో ఒక సెంటెన్స్ లో ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ని హైలైట్ చేశారు. సో హైలైట్ చేసిన వర్డ్స్ కి సూటబుల్ అయ్యే ఇడియం ఆర్ ఫ్రేజ్ ఏంటి అన్నాడు. సో ఫస్ట్ చూడండి అండర్లైన్ చేసిందంటే సమ్ అన్క్లియర్ థింగ్స్ ఓకేనా. సో ఫస్ట్ ఇచ్చిన 4 ఆప్షన్స్ కి మీనింగ్ ఏంటో చూద్దాం ఇడియమ్స్ కి. ఫస్ట్ క్రాక్ ఏ బిగ్ విచ్ ఇస్ ప్రీవియస్లీ రిపీటెడ్ వన్. ఓకేనా ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఏంటి? ఓపెనింగ్ బుక్స్ టు స్టడీ ఆర్ రెడ్. ఓకేనా బుక్స్ ఓపెన్ చేసి చదవడం కానీ అలాంటి మీనింగ్ ని క్రాక్ ఏ బుక్ అంటాం. అండ్ ఆప్షన్ 2 బ్రేక్ ఏ లెగ్ అంటే ఏంటి? ఇది కూడా మోస్ట్ రిపీటెడ్ వన్, మినిమం ఒక 3 పేపర్స్ లో వచ్చింది బ్రేక్ ఏ లెగ్. ఓకేనా చూడండి విషింగ్ గుడ్ లక్, విషింగ్ గుడ్ లక్. ఓకే అండ్ ఆఫ్టర్ దట్ ఆప్షన్ 3 గ్రే ఏరియా అంటే ఏంటి అంటే అన్క్లియర్ థింగ్స్ అంటే ఏవి క్లియర్ గా లేకపోవడం, అన్క్లియర్ గా ఉండడం అనే మీనింగ్ అనేది వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ బీట్ అరౌండ్ ద బుష్ ఈవెన్ ఇది కూడా రిపీట్ అయింది. చూడండి ఫస్ట్ వన్ రిపీట్ అయింది అండ్ థర్డ్ వన్ అయితే మోస్ట్ రిపీటెడ్ వన్. ఈవెన్ ద బీట్ అరౌండ్ ద బుష్ కూడా ఒక 2 పేపర్స్ వరకు వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే బీట్ అరౌండ్ ద బుష్ అంటే అవాయిడింగ్ ద మెయిన్ టాపిక్, ఏదైతే మెయిన్ టాపిక్ ఉందో దాన్ని అవాయిడ్ చేసి రిమైనింగ్ అంతా మాట్లాడడం అనమాట. ఓకే ఎందుకు మోస్ట్ రిపీటెడ్ వన్ చూసుకోమంటానంటే ఈవెన్ దో మనకి సమ్ అన్క్లియర్ థింగ్స్ కి ఈడియం తెలియకపోయినా ఉన్న 4 ఆప్షన్స్ లో 3 ఆప్షన్స్ కి మీనింగ్ తెలిసిన ఇంకా రిమైనింగ్ ఏది ఉంటే అదే ఈడియం అవుతుంది. ఓకేనా కాబట్టి మోస్ట్ రిపీటెడ్ ఈడియమ్స్ ని ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఉండండి. ఓకే సో చూడండి ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ వన్ అంటే ఆప్షన్ 3 అన్క్లియర్ థింగ్స్. ఓకే చూడండి క్రాక్ ఏ బుక్ చదవటం కాదు, బ్రేక్ ఏ లెగ్, విషింగ్ గుడ్ లక్ కూడా కాదు, అండ్ బీట్ అరౌండ్ ద బుష్ అంటే మెయిన్ టాపిక్ అవాయిడ్ చేసి మిగతాదంతా మాట్లాడడం అనమాట. సో 4th ఆప్షన్ కూడా కాదు. సో ఇచ్చిన అన్ని ఆప్షన్స్ లో విచ్ ఇస్ కరెక్ట్లీ ఫిట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 3 ఏ గ్రే ఏరియా. Let's see next question. Choose the option which is antonym of the word abdicated in the sentence given below. Antonym అంటే ఏంటి? ఆపోజిట్ వర్డ్. ఓకేనా సో ఇచ్చిన వర్డ్ abdicated కి antonym ఏంటి అన్నాడు. ఫస్ట్ అసలు abdicated అంటే మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. ఓకే abdicated అంటే విచ్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ గివ్ అప్ ఆర్ క్విట్ అనే మీనింగ్ వస్తుంది. అంటే లైక్ మధ్యలో వదిలేయటం కానీ ఇంకా నేను చేయలేను అని క్విట్ అయిపోవడం కానీ అలాంటి మీనింగ్ అనేది వస్తుంది. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ కి మీనింగ్ ఏంటో చూద్దాం.
సపోర్ట్ అంటే ఏంటి, ఏదైతే లైక్ వెనక నుండి సపోర్ట్ చేసి నడిపిస్తాం అలాంటి మీనింగ్ అనేది వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ కంపెలింగ్ అంటే విచ్ ఇస్ కన్విన్సింగ్ అని మీనింగ్. ఓకే, అండ్ కాన్ఫిడెంట్లీ అంటే ఏదైతే కాన్ఫిడెంట్ గా ఉంటే ఏదైనా వర్క్ చేసేదాన్ని కాన్ఫిడెంట్లీ అంటాం. అండ్ ఆఫ్టర్ దట్ అసర్టెడ్, ఓకేనా, అప్హోల్డ్ సంథింగ్ అంటే చాలా కాన్ఫిడెంట్ గా దేనైనా ముందుకు తీసుకెళ్ళాలి, అంటే ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా ముందుకు తీసుకెళ్ళాలి అనేది దాన్ని అసర్టెడ్ అంటాం. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో విచ్ ఇస్ యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ ఏంటి అన్నాడు. చూడండి, ఒకటి గివ్ అప్ ఇచ్చేయడం, ఓకేనా, అంటే గివ్ అప్ ఇవ్వకుండా దాన్ని అప్హోల్డ్ చేసి అంటే దాన్ని దేనైనా కాన్ఫిడెంట్ గా తీసుకొని ఆ వర్క్ మీద వర్క్ చేస్తూ ఉండాలన్నమాట, ఓకేనా. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏ మీనింగ్ వస్తుంది, అది సపోర్ట్ కాదు, కన్విన్స్ చేయడం కూడా కాదు, అండ్ కాన్ఫిడెంట్ గా కూడా కాదు. సో విచ్ ఈస్ అసర్టెడ్, ఓకేనా, అప్హోల్డ్ సంథింగ్ ఏదైనా ఒక దాని మీద ఉంటే దాని మీద నించొని ఆ మాట మీద నిలబడి ఆ వర్క్ కంప్లీట్ చేయడం. సో ఆప్షన్ 4 ఇస్ ద యాంటోనిమ్ ఫర్ అబ్డికేటెడ్. అబ్డికేటెడ్ కి ఏంటి యాంటోనిమ్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 4 అసర్టెడ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద వర్డ్ దట్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గివెన్ వర్డ్. సో ఇచ్చిన వర్డ్ కి సేమ్ మీనింగ్ వర్డ్ ఏంటి అంటాడు. సో ఇచ్చిన వర్డ్ చూడండి, డేరింగ్. డేరింగ్ అంటే ఏంటి, లైక్ ఫియర్లెస్ అంటే వితౌట్ ఎనీ ఫియర్, ఎలాంటి భయం లేకుండా చాలా ధైర్యంగా అంటే కరేజియస్, ఓకేనా, చాలా ధైర్యంగా ఉండేదాన్ని మనం ఏమంటాం, డేరింగ్, ఓకేనా. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ కి మీనింగ్ తెలుసుకుందాం. పేషెన్స్ అంటే ఏంటి, ఏబుల్ టు బీ కామ్ అంటే చాలా ప్రశాంతంగా అంటే లైక్ ఎన్ని చిరాకు చేసినా చాలా పేషెన్స్ గా ఓపికతో ఉండడం అని మీనింగ్. అండ్ ఆఫ్టర్ దట్ ఫియర్లెస్ అంటే ఏంటి, ఎలాంటి భయం లేకుండా, వితౌట్ ఎనీ ఫియర్, ఎలాంటి భయం లేకుండా అని మీనింగ్. అండ్ కవర్డ్ అంటే ఏంటి అంటే ఎఫ్రైడ్ అంటే భయపడుతూ ఉండడం. ట్రెపిడ్ అన్న ఫియర్ఫుల్ అంటే సేమ్ మీనింగ్, భయపడుతూ ఉండడం, ఓకేనా. సో ఫస్ట్ మనకి ఇచ్చిన వర్డ్ ఏంటి, డేరింగ్ అంటే ఎలాంటి ఫియర్ లేకుండా, సో సేమ్ మీనింగ్ వర్డ్. ఇచ్చిన 4 ఆప్షన్స్ ఏది, పేషెన్స్ అంటే కామ్ గా ఉండడం కాబట్టి కాదు, అండ్ సెకండ్ ఏంటి ఫియర్లెస్ వితౌట్ ఎనీ ఫియర్, ఎస్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 చూడండి, రెండు భయపడమే కాబట్టి ఆప్షన్ 3 కాదు, ఆప్షన్ 4 కూడా కాదు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ డేరింగ్ అంటే దట్ ఈస్ ఫియర్లెస్, ఓకేనా, భయం లేకుండా ఉండడం. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్. ఏం అడుగుతున్నాడు, యాంటోనిమ్. వాట్ ఈస్ యాంటోనిమ్, ఆపోజిట్ వర్డ్. సో చూడండి, బడ్డింగ్, ఓకేనా. ఫస్ట్ బడ్డింగ్ అంటే ఏంటి అంటే లైక్ స్టార్ట్ టు గ్రో అంటే గ్రో అవడానికి అప్పుడే స్టార్ట్ అవుతుంది అన్న సిచ్యువేషన్స్ లో మనం బడ్డింగ్ అంటాం అనమాట, ఓకేనా. అండ్ ఆఫ్టర్ దట్ విదరింగ్ అంటే మీనింగ్ అంటే విచ్ ఇస్ ద లాస్ట్ స్టేజ్, ఇంకా ఎండ్ అయిపోతుంది, ఇంకా చనిపోతుంది, ఓకేనా. మాక్సిమం మనం క్రాప్స్ లో ఎక్కువగా యూటిలైజ్ చేస్తూ ఉంటాం అనమాట విదరింగ్. అండ్ ప్రోగ్రెసివ్ అంటే చూడండి విచ్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇంప్రూవింగ్ అంటే డెవలప్ అవ్వడం, ఇంప్రూవ్ అవ్వడం అనే మీనింగ్ వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ జాంటీ విచ్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ cheerful ఆర్ హ్యాపీ, చాలా మంచిగా cheerful గా ఉండడం, హ్యాపీగా ఉండడం అనే మీనింగ్ వస్తుంది. అండ్ నాస్టాల్జియా విచ్ ఇస్ ద ప్రీవియస్లీ రిపీటెడ్ వన్ లైక్ సెంటిమెంటల్ టు ద పాస్ట్, సెంటిమెంటల్ లాంగింగ్ టు ద పాస్ట్ అంటే పాస్ట్ లో ఏదైతే సెంటిమెంటల్ గా ఉండడం దాన్ని అంటాం. సో ఇచ్చిన వర్డ్ ఏంటి, బడ్డింగ్ అంటే స్టార్ట్ టు గ్రో అంటే దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి అన్నాడు, యాంటోనిమ్. సో ఇచ్చేసండి విదరింగ్ విచ్ ఇస్ లాస్ట్ స్టేజ్, ఒకటి స్టార్ట్ అవుతుంది ఇంకొకటి ఎండ్ అవడానికి ఉంది, దాన్ని విదరింగ్ అంటున్నాం. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే ఆప్షన్ 1. చూడండి, ఇంప్రూవింగ్ కాదు, జాంటీ cheerful అయితే అసలు సంబంధం లేదు, అండ్ సెంటిమెంటల్ టు ద పాస్ట్ కూడా సంబంధం లేదు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో విచ్ ఇస్ కరెక్ట్ వన్ అంటే బడ్డింగ్ కి సంబంధించిన యాంటోనిమ్ ఏంటి అంటే ఆప్షన్ 1 విదరింగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో ఇచ్చిన బ్లాంక్ లో ఫిల్ అయ్యే వర్డ్ ఏంటి అంటే సూటబుల్ అయ్యే వర్డ్ ఏంటి అంటున్నాడు. సో ఇచ్చిన చూద్దాం, ద పాపులేషన్ డాష్ వెరీ ఫాస్ట్ ఇన్ ద లాస్ట్ డికేడ్, ఓకేనా. సో చూడండి, పాపులేషన్ అని ఇచ్చాడు, పాపులేషన్ డాష్ వెరీ ఫాస్ట్ ఇన్ ద లాస్ట్ డికేడ్, ఓకేనా. అంటే లాస్ట్ 10 years గా పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా, విచ్ ఈస్ నోన్ యాజ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏంటది, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి, ఏదైతే పాస్ట్ లో స్టార్ట్ అయ్యి ప్రెసెంట్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి అంటే ప్రెసెంట్ కి అటాచ్ అయి ఉంటాయి, దట్ ఈస్ నోన్ యాజ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఓకేనా. అంటే లాస్ట్ ఎండకేస్ అంటే లాస్ట్ 10 years అంటే అప్పటి నుంచి లాస్ట్ 10 years నుంచి ఇప్పటికి 10 years లో పాపులేషన్ చాలా ఇంక్రీజ్ అయింది అని. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ఫామ్, ఓకేనా. సో చూడండి, ఫస్ట్ ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటి, సింగులర్ ఉంటే హ్యాస్ యూటిలైజ్ చేస్తాం, ప్లూరల్ ఉంటే హ్యావ్ యూటిలైజ్ చేస్తాం.
మనకి ఇచ్చిన సబ్జెక్ట్ పాపులేషన్ విచ్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సింగులర్. ఓకే, సింగులర్ కాబట్టి వచ్చే వర్బ్ కూడా ఏమై ఉండాలి, సింగులర్ వర్బ్ అయి ఉండాలి. ఏమవ్వాలి, సింగులర్ వర్బ్. సో చూడండి అంటే ఏం రావాలి, హ్యాస్ అండ్ ప్లస్ రైజ్, V3 ఫామ్ కావాలి అన్నారు. V3 ఫామ్ ఏంటి, రైస్ కి రైజన్. ఓకేనా, సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడ ఉందో చూద్దాం. రైజింగ్, రైజింగ్ కాదు, కంటిన్యూస్ టెన్స్ కి ఇట్లా ఇస్తాం, హ్యాస్ రైజన్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హ్యాడ్ బీన్ ఆ, నో, హ్యాస్ కానీ హ్యావ్ కానీ రావాలి, హ్యాడ్ బీన్ కాదు. ఆప్షన్ 3 కూడా కాదు, అండ్ రైజెస్ కూడా కాదు, హ్యాస్ ఆర్ హ్యావ్ అనేది ఖచ్చితంగా రావాలి. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో విచ్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ 2 హ్యాస్ రైజన్. The population has risen very fast in the last decade. Let's see next question. Find the part of the given sentence that has an error in it. If there is no error, choose no error. Okay. So చూడండి ఇచ్చిన సెంటెన్స్ లో which part of the sentence has error అని అడుగుతాడు. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ ఏంటి అన్నది చూద్దాం. People put considerably many more effort when working in groups than working alone. ఎలా డివైడ్ చేశారు, many people considering many more and effort when working in groups and then working alone. ఓకేనా, ఒక సెంటెన్స్ ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఓకే, సో విచ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ హ్యాస్ ఎర్రర్ అనేది చూద్దాం. చూడండి పీపుల్ పుట్ కన్సిడరబుల్లీ మెనీ మోర్, చూడండి మెనీ మోర్. ఓకేనా, మెనీ అనేది ఎప్పుడు యూటిలైజ్ చేస్తామంటే విచ్ ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ కౌంటబుల్ నౌన్స్. దేనికి యూటిలైజ్ చేస్తాం, కౌంటబుల్ నౌన్స్ అంటే ఏవైతే మనం లెక్క పెట్టగలుగుతామో అలాంటి వాటికి యూటిలైజ్ చేస్తూ ఉంటాం. మోర్ ఏదైతే ఉందో విచ్ ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ బోత్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్, బోత్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ వాటికి యూటిలైజ్ చేస్తూ ఉంటాం. సో చూడండి ఇక్కడ మనకి ఇచ్చిన నెక్స్ట్ ఏంటి, ఎఫోర్ట్. ఓకే, ఎఫోర్ట్ అంటే ఏంటంటే ఏదైతే మనం లెక్క పెట్టలేదు. ఓకేనా, అంటే అన్కౌంటబుల్ అని మీనింగ్ అనమాట. ఓకేనా, సో మెనీ అంటే ఏంటి, దేనైతే కౌంటబుల్ యూటిలైజ్ చేస్తాం, కానీ ఇక్కడ ఇచ్చింది మనకి అన్కౌంటబుల్ కాబట్టి మెనీ అనే వర్డ్ అనేది రాకూడదు. సో విచ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ హ్యాస్ ఎర్రర్ అంటే దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఎక్కడుంది, ఆప్షన్ 2. పీపుల్ పుట్ కన్సిడరబుల్లీ మెనీ మోర్ కాదు, పీపుల్ పుట్ కన్సిడరబుల్లీ మోర్ ఎఫర్ట్. ఓకే, ఆప్షన్ 2 హ్యాస్ ఎర్రర్ ఆఫ్ ది సెంటెన్స్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ది ఇడియం. ఓకే, సో ఇచ్చిన మీడియం కి సూటబుల్ అయ్యే మీనింగ్ ఏంటి అంటాడు. సో ఫస్ట్ ఏంటి, గెట్ డౌన్ టు బ్రాస్ టెక్స్ అంటే ఏంటి అంటే సీరియస్. ఓకేనా, అంటే కోపం రావడం, యాంగ్రీ, దేని మీద ఒక దాని మీద సీరియస్ అవ్వడం కానీ కోపం రావడం కానీ అని అంటాం. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఎక్కడ ఉందో చూద్దాం. టు బి రెడీ, రెడీ అవ్వడం కాదు. ఆప్షన్ 3 గెట్ ఫైర్డ్ ఫ్రమ్ ది జాబ్ పీపుల్. ఓకేనా, జాబ్ నుంచి తీయడం కూడా కాదు. అండ్ 4th ఆప్షన్ కాంప్రమైజ్, కోఆపరేషన్ కాదు. ఆప్షన్ 2 టు బికమ్ సీరియస్ అబౌట్ సంథింగ్. ఎస్, బ్రాస్ అండ్ టాక్స్ అంటే ఏం చెప్పా, గెట్ డౌన్ టు బ్రాస్ టాక్స్ అంటే సీరియస్ ఆర్ యాంగ్రీ. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టు బికమ్ సీరియస్ అబౌట్ సంథింగ్, దేని గురించి అయినా కోపపడ్డం అని. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో ఇచ్చిన ఫిల్ ఇన్ ద బ్లాంక్ కి సూటబుల్ అయ్యే వర్డ్ ఏంటి అన్నాడు. సో చూడండి, డాష్ దట్ లుక్స్ డిస్గస్టింగ్. ఓకేనా, ఫస్ట్ డిస్గస్టింగ్ అంటే ఏంటి, ఏదైతే లైక్ చాలా అసహ్యకరంగా ఉండడం. ఎలా ఉండడం, అసహ్యకరంగా. ఓకేనా, సో ఇచ్చిన 4 ఎక్స్ప్రెషన్స్ లో ఏది ఎలా యూటిలైజ్ చేస్తాం ఫస్ట్ తెలుసుకుందాం. హుష్ విచ్ ఈస్ ఎక్స్ప్రెస్ టు బీ క్వైట్. ఓకేనా, లైక్ కామ్ గా ఉండండి అని హుష్ అని అంటాం. అండ్ ఆఫ్టర్ దట్ ఊప్స్. ఓకేనా, లైక్ ఏదైనా తప్పు చేసినా ఆర్ రియలైజేషన్ ఆఫ్ మిస్టేక్. ఓకేనా, ఏదైనా మిస్టేక్ చేసాము అని రియలైజ్ అయినా అలాంటి సిచ్యువేషన్స్ లో ఊప్స్ అని అంటాం. అండ్ ఆఫ్టర్ దట్ వావ్ విచ్ ఈస్ ఫర్ సర్ప్రైజింగ్ ఆర్ అమేజింగ్. ఓకేనా, ఏదైనా సర్ప్రైజ్ అవుతున్నావు లైక్ ఏదైనా మంచిగా ఉందన్నప్పుడు వావ్ అంటాం. అండ్ ఆఫ్టర్ దట్ ఐస్ విచ్ ఈస్ ఫర్ షాక్, షాక్ కి కానీ ఆర్ డిస్గస్ట్ అంటే ఏదైనా చిరాకు అనిపించినా డిస్గస్టింగ్ అనిపించినా అలాంటి టైంకి డ్రెస్ చేస్తాం. సో మనకి ఇచ్చింది ఏంటి, డిస్గస్టింగ్. ఓకేనా, సో ఇచ్చిన 4 వర్డ్స్ లో ఏంటి, క్వైట్ కాదు, ఓకే, రియలైజేషన్ ఆఫ్ మిస్టేక్ కూడా కాదు, వావ్ కూడా కాదు. ఆప్షన్ 4 ఐక్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఐక్స్ దట్ లుక్స్ డిస్గస్టింగ్ అని అంటాం అనమాట. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. In the following passage some words have been fill in the blanks. సో ఇచ్చిన చూడండి కాంప్రిహెన్షన్స్ ఇచ్చాడు. సో ఇచ్చిన 5 బ్లాంక్స్ లో సూటబుల్ అయ్యే ఆప్షన్ ఏంటో చూడమన్నాడు. సో ఇచ్చిన ప్యాసేజ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇన్స్టెడ్ వి డాష్ అవర్ పాలసీ ఆన్ హోప్స్. ఓకేనా, సో చూడండి ఏదైతే పాలసీ ఉందో దాని మీద హోప్స్ పెట్టుకున్నారంట. అంటే పాలసీ మీద అంటే ఏంటి, పాలసీ మీద బేస్ అయి ఉన్నారని. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ మీనింగ్ ఏంటో చూద్దాం. సిచ్యువేటెడ్ విచ్ ఈస్ యూటిలైజ్డ్ ఫర్ లొకేషన్, లొకేషన్ కి యూటిలైజ్ చేస్తాం. ఓకేనా,
సో విచ్ ఇస్ నాట్ ఫిట్. వీ సిచ్యువేటెడ్ అవర్ పాలసీ అంటే పాలసీని ఎక్కడ లొకేషన్ లో పెట్టారు కదా, సో ఆప్షన్ 1 కాదు. అండ్ ఆఫ్టర్ దట్ బేస్డ్, యాజ్ వి బేస్డ్ అవర్ పాలసీ, ఎస్ పాలసీ మీద బేస్ అయి ఉన్నారు, సో ఆప్షన్ 2 అనేది ఫిట్ అవుతుంది. అండ్ ఆప్షన్ 3 గ్రౌండెడ్, అసలు గ్రౌండెడ్ కి పాలసీకి అసలు సంబంధం లేదు కాబట్టి ఆప్షన్ 3 కూడా ఫిట్ కాదు. అండ్ ఆఫ్టర్ దట్ ప్లేస్డ్, ప్లేస్డ్ అంటే ఏంటి, ఫిజికల్గా ఏదైతే ప్లేస్ చేస్తామో అలాంటి వాటిని అంటాం. వీళ్ళు పాలసీ మీద బేస్ అయి ఉన్నారు, ఓకేనా, అంటే పాలసీ మీద హోప్స్ పెట్టుకొని ఉన్నారు కాబట్టి ప్లేస్ ఎక్కడ పెట్టలేదు, సో ఆప్షన్ 4 కూడా ఫిట్ కాదు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో విచ్ వన్ ఇస్ ఫిట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 2. ఇన్స్టెడ్ వి బేస్డ్ అవర్ పాలసీ ఆన్ హోప్స్, ఓకేనా, అంటే దాని మీద హోప్స్ పెట్టుకున్నామని. లెట్స్ సీ నెక్స్ట్ వన్. Instead, we based our policy on hopes that by befriending her, we would dash the evil day of reckoning. Okay na? సో చూడండి ఇచ్చిన ఆప్షన్స్ లో చూద్దాం. ఫస్ట్ సేవ్ అని ఇచ్చారు. అసలు సేవ్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి అంటే డిలే, అంటే మీనింగ్ ఏంటి, డిలే అంటే పోస్ట్ పోన్ చేయడం మరి డిలే చేయడం అలాంటిది, ఓకేనా. సో చూడండి ఇక్కడ ఏదైతే ఈవిల్ డే ఉందో దాన్ని వాళ్ళు పోస్ట్ పోన్ చేయాలనుకున్నారు, సో దానికి సూటబుల్ అయ్యే వర్డ్ ఏంటి, స్టౌట్ అంటే విచ్ ఇస్ లైక్ ఫర్ కుకింగ్, సో విచ్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ ది డిలే అనడానికి మీనింగ్ అది. అండ్ స్టేవ్ ఆఫ్ అనేది అసలు కరెక్ట్ ఫ్రేజెస్ కాదు, ఓకేనా. ఎక్కడ మనం స్టేవ్ ఆఫ్ అని అన్నాం, ఓకే, ఆప్షన్ 3 కాదు, ఆప్షన్ 4 కాదు, సో ఆప్షన్ 2 కాదు, ఆప్షన్ 3 కాదు. సో నెక్స్ట్ ఏంటి, స్టేవ్ ఆఫ్ విచ్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డిలే, అంటే ఏదైతే ఈవిల్ డే ఉందో దాన్ని స్నేహితురాలుగా చేసుకొని వాళ్ళు ఆ ఈవిల్ డేని పోస్ట్ పోన్ చేద్దాం అనుకున్నారు, అంటే డిలే చేద్దాం అనుకున్నారు. సో ఆప్షన్ 4 స్టేవ్ ఆఫ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. చూడండి we would stave off the evil day of reckoning. Let's see next. The evil day dash on 20th October 1962. చూడండి ఈవిల్ డే అనేది అంటే ఎప్పుడు వచ్చింది, 20th October 1962. చూడండి ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏ సూటబుల్ అవుతుంది. ఎస్టాబ్లిష్డ్ అనేది ఎప్పుడు యూటిలైజ్ చేస్తాం, ఏదైనా కన్స్ట్రక్టెడ్ లైక్ ఏదైనా కన్స్ట్రక్ట్ అవుతుంది అలాంటి వాటికి ఎస్టాబ్లిష్డ్ అంటాం. అప్రోచ్డ్ అంటే లైక్ కమింగ్ క్లోజర్, ఏదైనా లైక్ ఎవరైనా కలవడానికి వెళ్తున్నప్పుడు దగ్గరగా ఆర్ మనకి దగ్గరగా వస్తుంది అన్నప్పుడు అప్రోచ్డ్ అంటాం. అండ్ ఆఫ్టర్ దట్ కమ్స్, ఓకేనా, కమ్స్ అంటే విచ్ ఇస్ యూటిలైజ్డ్ ఫర్ ప్రెజెంట్ టెన్స్, ఓకేనా. ఇక్కడ చూడండి 20th October 1962 ఎప్పుడో అయిపోయింది, పాస్ట్ లో అయిపోయింది, ఓకేనా. సో ఆప్షన్ 3 కాదు. అప్రోచ్డ్ ఎక్కడ డేట్ మనకి దగ్గరగా రాదు. అండ్ ఎస్టాబ్లిష్డ్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయట్లేదు, ఓకేనా, ఈవిల్ డే అనేది ఏ రోజు అన్నది చెప్తున్నారు. సో కేమ్, ఓకే, కేమ్ ఆన్ 20th October 1962. 1962లో 20th October ఈవిల్ డే అనేది వచ్చిందంట. సో ఆప్షన్ 4 ఇస్ ద కేమ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. The evil day came on 20th October 1962, barely 15 years dash independence, ఓకేనా. సో ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్ వచ్చిన 15 years తరువాత, ఓకేనా. చూడండి 1947లో ఇండిపెండెన్స్ వస్తే 1962కి 1947కి ఎన్ని 15 years తేడా, ఓకేనా. సో డాష్ ఇండిపెండెన్స్ అంటున్నాడు, సో అంటే ఏది సూట్ అవుతుందో చూడండి. బిహైండ్ అంటే మీనింగ్ ఏంటి, లైక్ వెనకాల మీనింగ్ వస్తుంది, ఎక్కడ వెనకాల, బ్యాక్ సైడ్, ఓకే. ఆఫ్టర్ వర్డ్స్ అంటే ఏంటి అంటే లైక్ లేటర్, అంటే ఆఫ్టర్ సమ్ టైం తర్వాత, ఆఫ్టర్ వర్డ్స్ అన్నా లేటర్ అన్నా బోత్ ఆర్ సేమ్, ఓకేనా, అంటే కొంత సమయం తర్వాత. ఆఫ్టర్ అంటే దాని తర్వాత అని, ఓకేనా. చూడండి ఇక్కడ 15 years తర్వాత, కానీ ఆఫ్టర్ వర్డ్స్ అండ్ లేటర్ ఎప్పుడు యూజ్ చేసేస్తాం, ఓన్లీ కొంత టైం తర్వాత అన్నప్పుడు అంట. సో ఇయర్స్ కి కొంత టైంకి సంబంధం లేదు కాబట్టి ఆప్షన్ 1 and 2 కాదు. అండ్ 15 years వెనకాలని ఎప్పుడు అన్నాం, 15 years తర్వాత అంటాం కాబట్టి ఆప్షన్ 1 కూడా కాదు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో విచ్ వన్ కరెక్ట్లీ ఫిట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 3 ఆఫ్టర్ వర్డ్స్ ఇస్ ద కరెక్ట్లీ ఫిట్, ఓకేనా. బేర్లీ 15 years ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన 15 సంవత్సరాల తర్వాత. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. అండ్ 12 years ఆఫ్టర్ చైనాస్ డాష్ ఆఫ్ టిబెట్, ఓకేనా. చూడండి 20th October 1962 అంటే ఇప్పుడు 15 years ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. అండ్ 12 years ఆఫ్టర్ చైనాస్ ఆఫ్ టిబెట్ అంటే చైనా వాళ్ళు టిబెట్ ఎలా అంటే చాలా బ్యాడ్ గా బిహేవ్ చేశారు, అంటే ఆ సిచ్యువేషన్ అయిపోయిన 12 years తర్వాత. సో ఇచ్చిన 4 మీనింగ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ రిగ్రెషన్, ఓకేనా. రిగ్రెషన్ అన్న మీనింగ్ కి అండ్ చైనా వాళ్ళు టిబెట్ మీద చాలా బ్యాడ్ గా బిహేవ్ చేశారు అనడానికి అసలు సంబంధం లేదు, సో ఆప్షన్ 1 కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ త్రోబ్యాక్ అంటే ఏంటి, ఏదైతే పాస్ట్ కి వెళ్ళడం అలాంటిది, ఓకేనా. సో ఇక్కడ ఎక్కడ పాస్ట్ కి వెళ్ళట్లేదు, చైనా వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు టిబెట్ తో అని చెప్తున్నాం, ఓకేనా. సో ఆప్షన్ 2 కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ రిలాప్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే లైక్ స్టార్ట్ బిహేవింగ్ వెరీ బ్యాడ్, ఓకేనా, అంటే చాలా బ్యాడ్ గా బిహేవ్ చేయడం, వాళ్ళని చాలా బాధ పెట్టడం అలాంటిది వస్తుంది. సో ఆప్షన్ 3 అనేది ఫిట్ అవుతుంది, చైనాస్ రిలాప్స్ ఆఫ్ టిబెట్. అండ్ ఆఫ్టర్ దట్ అనెక్సేషన్ అంటే ఏంటంటే ఏదైనా టెరిటరీని కానీ ఎలాంటిదైనా చాలా బలవంతంగా ఫోర్స్ తో లాక్కోవడం, ఓకేనా. సో ఇచ్చిన 2 ఆప్షన్స్ లో వాళ్ళు బ్యాడ్ గా బిహేవ్ చేయడానికి ఏంటి అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 4 కూడా కాదు.
ఆఫ్టర్ చైనాస్ రిలాప్స్ ఆఫ్ టిబెట్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ రోజు సెషన్లో పేపర్ అనేది కంప్లీట్ అయింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.